హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన చరిత్రలో కలిసిపోయిన ఒక విషాద కథ గురించి చెప్పుకుందాం. 2004లో సునామీ విలయతాండవం చేసింది. కానీ దానికన్నా పెద్ద విపత్తు జరిగింది మన ఇండియాలో. ఆ ఉప్పెనలో 3 లక్షల మంది చనిపోయారు. 40 అడుగుల ఎత్తున లేచిన అలలు ఒక ఊరిని నాశనం చేశాయి. అసలు ఏంటి ఈ విపత్తు, అసలు ఏం జరిగింది అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి. మా వీడియో నచ్చితేనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కోరంగి విషాదం గురించి తెలుసుకునే ముందు కోరంగి అంటే ఏంటి, అసలు కోరంగి ఎక్కడుందో అనేది తెలుసుకుందాం. జోర్సై బార్సై కోరంగి రేవుకై అనే పాట కోస్తాంధ్రలో, అందున ఉత్తరాంధ్రలో బాగా తెలిసిన జానపదం. ఈ పాటలో చెప్పిన కోరంగి పట్టణం దాని కథ ఏంటో తెలుసా మీకు? అసలు కోరంగి అనే పదం కొన్ని దేశాల్లో ప్రవాస తెలుగు వారికి పర్యాయ పదం అని మీకు తెలుసా? అసలు కోరంగి వెనుక దాగి ఉన్న విషాద గాథ మీకు తెలుసా? అసలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 1839 సంవత్సరం నవంబర్ నెల భారతదేశ తూర్పు తీరంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోరింగ ప్రాంతంలో ఒక భయంకరమైన తుఫాన్ సంభవించింది. దీన్ని 1839 కోరింగ తుఫాన్ అని పిలుస్తారు. ఈ తుఫాను చరిత్రలో కని విని ఎరగని మహాప్రళయంగా నిలిచిపోయింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఈ తుఫాన్ యొక్క బీభత్సం, దాని ప్రభావం, దాని తర్వాత జరిగిన పరిణామాల గురించి పూర్తిగా చెప్తాను, వినండి. మారిషస్ దేశంలో తెలుగు వారిని కోరంగిలు అంటారు. అలాగే బర్మాలో కూడా తెలుగు వారిని కోరంగిలుగానే పిలుస్తారు. ఎందుకలా అంటే శతాబ్దాలుగా కోస్తాంధ్ర తీరంలోని కోరంగి నుండి ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, శ్రీకాకుళం తదితర జిల్లాల ప్రజల వారు ఉపాధి కోసం చైనా, బర్మా, మలేషియా తదితర తూర్పు ఆసియా దేశాలకు, శ్రీలంక, మారిషస్, ఇతర ఆఫ్రికా దేశాలకు వలస వెళ్లారు. అందుకే వారికి కోరంగిలు అనే పేరు వచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ సమీపంలో ఉన్న గ్రామమే కోరంగి. అయితే ఇప్పుడున్న కోరంగి, ఒకనాటి కోరంగి వేర్వేరు. కోరంగి ఒకప్పుడు అతి కీలకమైన ఓడరేవు. అంతేకాదు ఇక్కడ నౌకా నిర్మాణ పరిశ్రమకు ఎంతో పెద్ద చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం నుండే దీని ఆనవాళ్లు ఉన్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశానికి వచ్చిన తర్వాత కూడా కోరంగి నౌకా పరిశ్రమ ప్రపంచంలోనే గొప్పదిగా పేరు తెచ్చుకుంది. లండన్ రేవులో లంగర్ వేసిన కోరంగి మేడ్ నౌకలను చూసి బ్రిటిష్ వారికి కన్ను కుట్టింది. నౌకా వ్యాపారంపై పట్టు సాధించిన బ్రిటిష్ వారు కోరంగి నౌకా పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు పన్నుల భారాన్ని మోపారు. అయినా తట్టుకుని నిలబడింది ఇక్కడ పరిశ్రమ. కోరంగి ఓడరేవు అతిపెద్ద వ్యాపార కేంద్రంగా వదిలేది. 2 అతిపెద్ద తుఫానులు కోరంగిని కాలగర్భంలో కలిపేశాయి. 1789, 1839 సంవత్సరాలు కోరంగికి మరణ శాసనాలుగా మారాయి. 1789 డిసెంబర్ మాసంలో వచ్చిన మహా తుఫాను దాటికి కోరంగి అల్లకొల్లం అయిపోయింది. దాదాపు 20,000 మంది మరణించారు. ఇక్కడ ప్రజలు సర్వం కోల్పోయారు. అయినా క్రమంగా కోలుకుని మళ్లీ నౌకా నిర్మాణ పరిశ్రమను కొనసాగించారు. కానీ 1839 నవంబర్ 25వ తేదీన వచ్చిన తుఫాను కోరంగి ఉనికిని లేకుండా చేసింది, కాలగర్భంలో కలిపేసింది. 1839 నవంబర్ 25వ తేదీన కోరంగి తీరంలో భారీ గాలులు వీయడం ప్రారంభమైంది. క్రమంగా గాలుల వేగం పెరిగింది. భయంకరమైన శబ్దాలతో గాలులు విజృంభించాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ అలలు ఎగిసిపడ్డాయి. కోరింగ ప్రాంతం చీకట్లో చిక్కుకుపోయింది. తుఫాను యొక్క ఉధృతి చూసి ప్రజలు భయంతో వణికిపోయారు. ఇలాంటి భయంకరమైన తుఫాను వారు ఎప్పుడూ చూసి ఉండలేదు. కోరింగపట్నం తుఫాన్ దాటికి సర్వనాశనం అయిపోయింది. ఇళ్లు కూలిపోయాయి, చెట్లు నేలకూలాయి, రోడ్లు ధ్వంసం అయ్యాయి. సముద్ర అలలు పట్టణాలకు చొచ్చుకువచ్చాయి. ప్రజల ప్రాణాల కోసం పరుగులు తీశారు. కొందరు ఇళ్లలో చిక్కుకుపోయారు, కొందరు సముద్రంలో కొట్టుకుపోయారు. కోరింగపట్నం ఒక్క క్షణంలో శ్మశానంగా మారిపోయింది. చాలా మంది కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయాయి. పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారు, తల్లిదండ్రులు పిల్లలను కోల్పోయారు. ఈ తుఫాను ఒక భారీ మానవ విషాదాన్ని మిగిల్చింది. ఈ తుఫాను వల్ల కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఇల్లు, భవనాలు, రోడ్లు, వంతెనలు, పడవలు మొదలైనవి ధ్వంసమయ్యాయి. వ్యవసాయ భూములు నేట మునిగిపోయాయి.
40 అడుగుల ఎత్తున లేచిన మహాలలో ఊరంతటిని ఇసుక సమాధి చేసింది. దాదాపు 3 లక్షల మంది ప్రాణాలు పోయాయి. ఇల్లు, గిడ్డంగులు, నౌకా పరిశ్రమ మాయమైపోయింది. ప్రపంచ తుఫానుల చరిత్రలో 3వ అతిపెద్ద విషాదంగా నమోదైంది ఈ ఘటన. ఈ తుఫాను సంభవించడానికి గల కారణాలను వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల ఈ తుఫాను సంభవించిందని వారు చెప్పారు. అంతేకాకుండా ఆ సమయంలో వాతావరణ పరిస్థితులు కూడా తుఫానుకు అనుకూలంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. అసలు ఈ సైక్లోన్ అనే పదాన్ని ఇంగ్లీష్ వారు ఈ విషాదం తర్వాతే ఉనికిలోకి తెచ్చారంటారు. తుఫాన్ తర్వాత ప్రభుత్వం ప్రజల కోసం సహాయక చర్యలు ప్రారంభించారు. బాధితులకు ఆహారం, నీరు మరియు వైద్య సహాయం అందించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ధ్వంసమైన ఇళ్లను మరమ్మతు చేయడానికి మరియు కొత్త ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం సహాయం అందించింది. ఈ తుఫాను కోరింగ ప్రాంతంపై దీర్ఘకాలిక ప్రభావం చూపించింది. కోరింగపట్నం ఇదివరకులా మారడానికి చాలా సంవత్సరాలు పట్టింది. చాలా మంది ప్రజలు తమ ఇళ్లను మరియు జీవనోపాధిని కోల్పోయారు. ఈ తుఫాను యొక్క ప్రభావం మనుషుల మీద చాలా కాలం వరకు ఉంది. 1839 కోరింగ తుఫాను భారతదేశ చరిత్రలో ఒక భయంకరమైన ఘటనగా నిలిచిపోయింది. ఈ తుఫాను యొక్క భీకరత్వం చూసి ప్రజలు భయపడిపోయారు. ఈ ఘటన మనకు ప్రకృతి యొక్క శక్తిని గురించి మరియు విపత్తులకు సిద్ధంగా ఉండవలసిన అవసరాన్ని గురించి గుర్తు చేస్తుంది. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి 20,000 ships destroyed in 1839 సైక్లోన్ అని టైప్ చేయండి. అప్పుడు మీ ముందుకు అద్భుత ప్రపంచం గోచరిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలోని కోరంగి ఓడరేవు దగ్గర 1839లో వచ్చిన అతి భయంకరమైన 40 అడుగుల ఉప్పెనలో మరణించిన వారి సంఖ్య 3 లక్షల మంది. ధ్వంసమైపోయిన మరియు కొట్టుకుపోయిన నౌకల సంఖ్య అక్షరాల 20,000. యావత్ ప్రపంచంలో కల్లా అతిపెద్ద నౌకా పరిశ్రమ ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండేది. కేవలం ఒక్క నౌకాశ్రయం ప్రాంతంలోనే 20,000 నౌకలు ధ్వంసమయ్యాయంటే అది ఎంత పెద్ద పరిశ్రమ అర్థమవుతుంది మీకు. కొంతమంది చరిత్రకారుల కథనం ప్రకారం ధ్వంసమైన 20,000 మొత్తం నౌకలు కావని, ఇందులో కొన్ని వేల బోట్లు కూడా ఉన్నాయని చెప్తారు. ఏదేమైనా సరే 1839 అంటే సరిగ్గా కాటన్ దొర బ్యారేజ్ నిర్మించడానికి కేవలం 11 సంవత్సరాల ముందు వరకు తూర్పుగోదావరి ప్రాంతంలో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నౌకా పరిశ్రమ ఉండేదన్న విషయంలో అందరిది ఏకాభిప్రాయమే. కేవలం అప్పటికే 40 సంవత్సరాల క్రితమే పూడు పోసుకున్న లండన్ నౌకాశ్రయంలో కోరంగి నౌకల ముందు బ్రిటన్ నౌకలు దిగదుడుపుగా ఉండేవి. అందుకే 1839లో కోరంగి ఉప్పెనను బ్రిటన్ పండుగ చేసుకుంది. ఆ బ్రిటిష్ వాడు కూడా మన కోరంగి నౌకా పరిశ్రమను చూసి మోర్చిపోయి దాన్ని అనగదొక్కడానికి విపరీతమైన పన్నులు విధించాడు. అయినా మనం నిలదొక్కున్నాం. కానీ విధి వక్రిస్తే మనం మాత్రం ఏం చేయగలం? ఉప్పెనకు తలవంచాము. ప్రపంచంలోనే వివిధ దేశాల వారు కోరంగి ప్రజలను తమ తమ దేశాల్లో కూడా నౌకా పరిశ్రమను స్థాపించడానికి, గొప్ప గొప్ప నౌకలను నిర్మించడానికి రప్పించుకునేవారు. అలా వలస వెళ్లిన వారిని కోరంగి వారు అని పిలిచేవారు. ఇప్పటికీ చాలా దేశాల్లో తెలుగు వారిని కోరంగి అని పిలుస్తారు. అయితే అలా వలస వెళ్లిన వారిలో నౌకా పరిశ్రమతో ఏమాత్రం సంబంధం లేని వారు కూడా చాలా మంది ఉన్నారు. 1839 ఉప్పెన తర్వాత తిరిగి కోరంగి నౌకాశ్రయాన్ని బాగు చేయాలనే ఆలోచన బ్రిటిష్ ప్రభుత్వానికి రాలేదు. ఎందుకంటే కోరంగిలో తయారయ్యే నౌకల ముందు బ్రిటన్ లో తయారయ్యే నౌకలు నాశరకంగా ఉండేవి. ఆ కోరంగి ఇప్పుడు లేదు. ఆనాటి నౌకా పరిశ్రమ కూడా ఇప్పుడు లేదు. ఇసుక దిబ్బల కింద దాని చరిత్ర సమాధి అయిపోయింది. ఈ మహా విషాదం జరిగి దాదాపుగా 180 సంవత్సరాలు అయింది.